పాలకవర్గానికి నమస్కారాలు. ముఖ్యంగా ఇప్పుడు సీసీ కెమెరాల పాలకవర్గం ఉంది కాబట్టి యాక్చువల్లీ నేనైతే ఈ సీసీ కెమెరాల గురించి బాలరాజుకి అయితే రెగ్యులర్గా ఫోన్ చేసిన. అసలు ఆయన ఎంత ఇబ్బంది పెట్టినా నాకు ఏమైంది బాలరాజు పెట్టిస్తాను అని రెగ్యులర్గా ఫాలో చేసుకుంటూ ఉన్నా. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అక్కడ మెయిన్ చౌరస్తా దగ్గర ఒక 4 కెమెరాలు, ఎస్సీ కాలనీలో ఒక కెమెరా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. పెరుగుతున్న కొద్ది విలేజ్లు పెరుగుతున్నాయి. విలేజ్లు పెరుగుతున్న కొద్ది మన పోలీస్ ఫోర్స్ అనేది సరిపోతుంది. దానికోసం కానీ తీసుకొచ్చింది ఏంటంటే ఈ సీసీ కెమెరాస్. దాంతోపాటుగా కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ప్రతి ఒక్క విలేజ్కి మేము బీపీఓ పెట్టినాం, విలేజ్ పోలీస్ ఆఫీసర్ని పెట్టాం. అతనికి మీరు రెగ్యులర్గా ఉండాలి. ఎవరు ఇక్కడ విలేజ్ పోలీస్ ఆఫీసర్? రాజ్యలక్ష్మి అనే ఉమెన్ కానిస్టేబుల్ మీకు విలేజ్ పోలీస్ ఆఫీసర్. కాబట్టి విలేజ్ పోలీస్ ఆఫీసర్కి సంబంధించి మీ సాధక బాధకాలు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తుండాలి. వాళ్ళు కూడా మిమ్మల్ని అడుగుతుంటారు. మీరు వాళ్ళు షేర్ చేసుకోవడం వల్ల ఇక్కడ ఏమైనా ఇన్యాక్టివిటీస్ అని జరిగితే, ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగినా కూడా మా నాలెడ్జ్కి వస్తుంది. దానికోసం కానీ బీపీఓ వ్యవస్థ పెట్టింది కాబట్టి మీరు దానికి కూడా సహకరించాలి. బీపీఓ వ్యవస్థ ఎందుకంటే ఒక విలేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక కానిస్టేబుల్ దగ్గర ఉంటుంది. నాకైనా ధర్మారంలో అవసరం పడితే నేను ఎస్ఐకి ఫోన్ చేసి డైరెక్ట్ ఆమెకే ఫోన్ చేస్తాను. ఆ ధర్మారంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఆమెకి మీ దగ్గర నుంచి 100 మంది కాంటాక్ట్ ఉండాలి, ఆమె కూడా మీ దగ్గర 100 మంది కాంటాక్ట్ ఉండాలి. ఇప్పుడు నాకు నిన్న ఒక మెసేజ్ వచ్చింది మధ్యాహ్నం 2:30-3 గంటల ప్రాంతంలో 4 గంటలకు వచ్చింది. ఏడీజీపీ మహేష్ బాబు సార్ హైదరాబాద్ మన ఎల్ఎండ్ ఏడీజీపీ మన రాష్ట్రానికి అని మెసేజ్ పెట్టాడు. ఈ విధంగా పెట్రోల్ పంపుల దగ్గర చాలా మంది జమ అవుతారు, పెట్రోల్ అయిపోతుంది, డీజిల్ అయిపోతుంది, గ్యాస్ అయిపోతుంది, జనాలంతా పరేషాన్ ఉందని చెప్పి అట్లా కాకుండా మీరు చర్యలు తీసుకోమని చెప్పి 2-3 పాయింట్లు పెట్టారు. నేను వెంటనే ఏం చేసినాను, మేడం ఏమంటే అది పెట్టిన ఒక హాఫ్ అన్ అవర్కి ఒక అది వచ్చేసింది. ఏంటి మనకి ఒక ఫోటో మేడం ద్వారా ఒక బ్యానర్ వచ్చేసింది ఫోటో. ఆ బ్యానర్ ఏం చేసినా మొత్తం ఎస్ఐలకి, బీపీఓలకి, నాకు తెలిసిన మీడియా మిత్రులకు అందరూ పంపించాను. ఒక 2 గంటలలో అంతా మొత్తం మన దుబ్బాక సర్కిల్ మొత్తం అది ప్రచారం జరిగిపోయింది. అంటే షార్టేజ్ లేదు, మీరేం బాధపడకండి. ఆయన ట్యాంకుల ఫుల్ చేయించుకుంటున్నారు, 10 లీటర్లు కానీ తీసుకుంటుంది. ఇప్పుడు ఎట్లా అవుతుంది మనకి షార్టేజ్ అంటే మనమే షార్టేజ్ చేస్తుంటాం. ఇప్పుడు నీకు ఒక 5 లీటర్లు, నీకు ఒక 3 లీటర్లు అవసరం ఉంది. పెట్రోల్ పంప్ దగ్గర పోయి నువ్వు బండ్లో 3 లీటర్లు కొట్టించుకోవాలి. నువ్వేం చేస్తున్నావు, దాని కెపాసిటీ 10 లీటర్లు అనుకో, ఇక దొరకదో రేపే ప్రళయం వస్తాను అని నువ్వేం చేసి 10 లీటర్లు కొట్టిస్తున్నావు. అది కొట్టించింది కాక మనకు ఆశ ఎక్కువ కదా, ఇంకొక 10 లీటర్ల కాయలు ఉంటుంది వెనకాల. ఆ 10 లీటర్ల కాయలు కూడా కొట్టిస్తున్నావు. అంటే నువ్వు కొట్టించుకోవాల్సింది 3, 10 కొట్టించినావు ట్యాంకులో. అంటే 7 ఎక్స్ట్రా ఆల్రెడీ కొట్టించినావు ట్యాంకులో. ఏది మళ్ళీ వెనకమండి 10 కొట్టించినావు. ఎంత కొట్టించినావు ఎక్స్ట్రా? 17 కొట్టించినావు. 17 అంతే ఇంకొక 8 మందికి పోస్తుంది వాడు 2 లీటర్ల చొప్పున. ఆ 8 మంది పోకుండా నువ్వే 10 లీటర్లు, నువ్వే ఆ 8 మంది అంటే మొత్తం 10 మంది నువ్వే కొట్టించుకొని పోతున్నావు. తద్వారా ఏమవుతుంది, ఒక ట్యాంకర్ ఒక పెట్రోల్ బంక్ వస్తే మన విలేజ్లలో నేను చెప్తున్న ఎగ్జాంపుల్, ఒక ట్యాంకర్ మన సమత మేడం గారికి అలాగే వచ్చినటువంటి మన గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు మనము ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం సీసీ కెమెరాలు ఫిట్ చేయాలని అనుకుంటున్నాము. కొత్త పాలకవర్గం వచ్చింది, కొత్త పాలకవర్గం నుంచి మన వార్డు మెంబర్లు కూడా వాళ్ళు ఏది ఆశించకుండా మన ఉప సర్పంచ్ గారిని ఓన్లీ మాకు ఒక సీసీ కెమెరాలు పెట్టేయాలి, మాకు వేరే ఏం అవసరం లేదని చెప్పడం వల్ల